హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. రణవీర్ వచ్చిన సంగతి మనోహరి గోరాకి చెబుతూ, ఆ రణవీర్ పరమ మూర్ఖుడు, వాడు ఆవేశాన్ని అస్సలు అణుచుకోలేడు. అటువంటిది నన్ను చూసిన తర్వాత కూడా ఇంత మౌనంగా ఎందుకున్నాడో అర్థం కావట్లేదు. అతని కోపం కన్నా అతని మౌనమే నన్ను మరింత భయపెడుతుంది. అతని మౌనాన్ని నేను భరించలేకపోతున్నాను. అతను నన్ను చూసిన చూపులు ఇంకా నాకు గుర్తొస్తూనే ఉన్నాయి గోరా అని చెప్పి మనోహరి గోరాకి చెబుతూ ఉంటే, నువ్వు చెబుతున్న దాన్ని బట్టి అతను ప్రణాళిక మార్చినట్టుగా నాకు అనిపిస్తుంది మనోహరి. ఒక విధంగా చెప్పాలంటే మన ముగ్గురి కథ ఒకటే అని చెప్పి గోరా అంటూ ఉంటాడు. ఏంటి గోరా నువ్వు అనేది అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. ఇక అప్పుడు గోరా, నాకు నాది కాని ఆత్మ కావాలి, నీకు సొంతం కాలేని అమరేంద్ర కావాలి, ఆ రణవీరికి అతన్ని వద్దనుకుంటున్న నువ్వు కావాలి. మన ముగ్గురి కథలు ఇంచుమించు ఒకటే మనోహరి. నేనేమో ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నాను, నువ్వు ఏం చేయాలో తెలియని స్థితిలో ఉన్నావు. ఆ రణవీర్ ఏం చేస్తే నిన్ను తీసుకెళ్ళిపోవచ్చో తెలియని అయోమయ స్థితిలో ఉన్నాడు. మన ముగ్గురిలో ఎవరో ఒకరు గెలుపు సాధించినా కూడా అది మిగతా ఇద్దరి మీద ప్రభావం పడినట్టే అని చెప్పి గోరా అంటూ ఉంటాడు. అంటే ఏంటి గోరా నువ్వు అనేది అని చెప్పి మనోహరి అడుగుతూ ఉంటుంది. ఇక అప్పుడు గోరా, ఒకవేళ రణవీర్ కనుక అతను అనుకున్నది సాధించి నిన్ను ఇక్కడి నుండి తీసుకెళ్ళిపోతే ఇంట్లో నువ్వు లేనప్పుడు ఆత్మ భూమి మీద ఉంటుందని గ్యారంటీ లేదు. ఆత్మ లేకపోతే నేను నా శక్తులను ఎప్పటికీ పొందలేను. ఇక అలా మనమిద్దరం ఓటమి పాలవుతాము. అందుకే ఆ రణవీర్ కంటే ముందుగా మనమిద్దరం గెలవాలి మనోహరి అని చెప్పి మనం ఒంటరిగా కాకుండా కలిసి పోరాడదామని చెప్పి గోరా అంటూ ఉంటే, తప్పకుండా గోరా అని చెప్పి మనోహరి మాటిస్తూ ఉంటుంది. మాట ఇవ్వడం అంటే ప్రాణం పోయినా కూడా మాట తప్పకూడదు మనోహరి. నువ్వు మరొక్కసారి ఆలోచించి నిర్ణయం చెప్పు అని గోరా అంటూ ఉంటాడు. ఇక అప్పుడు మనోహరి, ఒకవేళ నేను అమర్ని సొంతం చేసుకోలేకపోతే అప్పుడు నేను బ్రతికి కూడా ఉపయోగం లేదు గోరా. అందుకే నేను నీకు మాటిస్తున్నాను, మనం గెలిచే వరకు కలిసి పోరాడదాం అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. ముందు నువ్వు వెళ్ళి అతనికి తెలిసిన ఆ రక్త సంబంధం గురించి ఇంట్లో నిజం చెప్పకుండా చూడు మనోహరి. రక్త సంబంధం గురించి తెలిస్తే బంధం మరింత బలపడుతుంది అని చెప్పి గోరా అంటూ ఉంటాడు. సరే గోరా అని చెప్పి మనోహరి ఇంటికి తిరిగి వచ్చేస్తుంది. ఇక ఉదయాన్నే అమర్ని ఎలాగైనా సరే 6 తల్లిదండ్రుల గురించి అడగాలని చెప్పి ఒకవైపు బాగి, పిల్లలు, అమర్ వాళ్ళ అమ్మ నాన్న వీళ్ళంతా కూడా ఒకేసారి హాల్లోకి వస్తారు. నానమ్మ తాతయ్య కూడా అందుకే వచ్చినట్టున్నారు అని చెప్పి పిల్లలు అనుకుంటూ ఉంటే, ఇక అప్పుడు బాగి, ఇదేంటి పిల్లలు ఇంత ఉదయాన్నే ఇక్కడికి వచ్చారు అంటే ఆరు అక్క వాళ్ళ అమ్మ నాన్నల గురించి అడగడం కోసమేనేమో అని చెప్పి బాగి మనసులో అనుకుంటుంది. వీళ్ళు కూడా మన బాపతే అనుకుంటా అని చెప్పి అమర్ వాళ్ళ నాన్నగారు నిర్మలమ్మతో అంటూ ఉంటారు. ఇక రాతోడు ముందుగా హాల్లోకి వచ్చి, ఏంటి ఉదయాన్నే అందరూ బిత్తర మొహాలు వేసుకొని చూస్తున్నారు అని చెప్పి అంటూ ఉంటే, ఇక అంతా కూడా ఒకరినొకరు చూసుకొని అలా స్మైల్ ఇచ్చుకుంటూ ఉంటారు. అమర్ వచ్చి సోఫాలో కూర్చున్న తర్వాత అంతా ఒకేసారి మేము మీతో మాట్లాడాలి అని చెప్పి అంటూ ఉంటారు. ఇక ముందుగా పిల్లలు, తర్వాత బాగి, అమర్ వాళ్ళ అమ్మ నాన్న ఇలా అంతా కూడా ఒకేసారి మాట్లాడాలి అనగానే ఇక అప్పుడు అమర్ అందరి వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు. మరోవైపు అమర్ నిజం చెబుతాడేమో తెలుసుకుందామని చెప్పి ఆరు గుమ్మం దగ్గర నిలబడి చూస్తూ ఉంటుంది. గుప్తా గారు, ఇప్పుడు ఆయన అందరూ అడుగుతారు కాబట్టి నిజం చెబుతారు, మా అమ్మ నాన్నల గురించి తెలిసిపోతుంది అని చెప్పి ఆరు సంతోషపడిపోతూ ఉంటుంది. అందరూ ఏదో అడగాలని వచ్చారు కదా, ఏం అడగాలనుకుంటున్నారో అడగండి అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఇక అప్పుడు పిల్లలు, ముందుగా మిస్సమ్మ ఇక్కడికి వచ్చింది, అందుకే మిస్సమ్మని అడగండి డాడీ అని చెప్పి బాగిని ఇరికించేస్తారు. ఇక అప్పుడు బాగి, ఇంటి పెద్ద మామయ్య గారు కాబట్టి మామయ్య గారు మాట్లాడితే బాగుంటుంది అని అంటూ ఉంటుంది. ఏంటి నాన్న, మీరు నన్ను ఏం అడగడానికి వచ్చారు అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. సార్, పెద్ద పులి లాంటి మీరు కూడా కంగారు పడ్డం ఏంటి సార్, మీ అబ్బాయే కదా, ఏం అడగాలనుకుంటున్నారో అడగండి అని చెప్పి రాతుడు అంటూ ఉంటే, ఇక అప్పుడు నిర్మలమ్మ మాట్లాడుతూ, ఒరే నాన్న అమర్, అందరి మనసుల్లో ఉన్నది ఒకే ఒక ప్రశ్న, అందరికీ కావాల్సింది ఒకే ఒక సమాధానం. అదేంటంటే నువ్వు నిన్న కోడలి తల్లిదండ్రుల గురించి తెలుసుకోవాలని వెళ్ళావు కదా, అక్కడ నువ్వు ఏదైనా నిజం తెలుసుకున్నావా? ఆరు వాళ్ళ అమ్మ నాన్నల గురించి ఏదైనా నిజం తెలిసిందా అని చెప్పి నిర్మలమ్మ అడుగుతూ ఉంటుంది.
ఇక అప్పుడు బాగి అవునండి, మా అక్క గురించి కానీ ఆరు అక్క వాళ్ళ పేరెంట్స్ గురించి కానీ మీరు ఏదైనా నిజం తెలుసుకున్నారా అని చెప్పి తెలిస్తే చెప్పండి అని అడుగుతూ ఉంటుంది. ఇక దూరం నుండి ఇదంతా వింటున్న మనోహరి ఇప్పుడు వీళ్ళు ఇలా అడగడం వల్ల కొంప తీసి అమర్ ఏమైనా నిజం చెప్పేస్తాడా ఏంటి, ఎట్టి పరిస్థితుల్లోనూ అమర్ నిజం చెప్పకూడదు అంటూ హాల్లోకి పరిగెత్తుకుంటూ వచ్చి అమర్ నిజం తెలిసినా చెప్పలేదంటే అది చెప్పకూడని నిజమై ఉంటుంది, ఎందుకు అనవసరంగా మీరు అమర్ని అలా అడిగి ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి సీరియస్ అవుతూ ఉంటే ఇక అప్పుడు ఆయనను ఇబ్బంది పెట్టడం లేదు మనోహరి గారు, జస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం అనుకుంటున్నాం అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఇక అప్పుడు అమర్ బాగి ఆరు ఇద్దరు అక్క చెల్లెలన్న నిజాన్ని గుర్తు చేసుకుంటాడు. ఇక అలా గుర్తు చేసుకొని నేను నిన్న ప్రార్థన హోమ్స్కి వెళ్ళాను, కానీ అక్కడ నాకు ఏ నిజం తెలియలేదు. ఆరుని సరస్వతి మేడం కంటే ముందు చాలా ఆశ్రమాలు తిప్పారట, అందుకే ఏ ఇన్ఫర్మేషన్ కూడా తెలియలేదు అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. పోనీ వేరే విధంగా ట్రై చేద్దామా అని చెప్పి బాగి అంటూ ఉంటే అవసరం లేదు, నేను ప్రయత్నం మాత్రం అస్సలు ఆపను, కనుక్కుంటూనే ఉంటాను. అప్పటి వరకు కూడా నన్ను ఎవరూ కూడా ఏం వివరాలు అడగొద్దు, తెలిస్తే నేనే చెబుతాను అంటూ అమర్ సీరియస్గా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. మరోవైపు పిల్లలు చాలా డిసప్పాయింట్ అవుతారు. గదిలో కూర్చొని ఆరు వాళ్ళ అమ్మ నాన్నల గురించి ఆరు గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఇక అంజలి అయితే చాలా డల్గా ఉంటుంది. అలా టెడ్డీ బేర్ని పట్టుకొని డల్గా కూర్చోడంతో ఏమైంది అంజు, ఎందుకు అలా డల్గా ఉన్నావు అని చెప్పి అంటూ ఉంటే అమ్మమ్మ తాతయ్యల గురించి నిజం తెలుస్తుందేమో అని ఎంతో ఆశపడ్డాను, కానీ తెలియలేదు అని అంజు అంటూ ఉంటుంది. అప్పుడు అమ్మో, మా అంజు పాప ఎంత పాజిటివ్గా ఉంటుందనుకున్నాను, కానీ ఇంత చిన్న విషయానికి ఇలా అయిపోవాలా అని చెప్పి అంటూ ఉంటే అమ్మ నా బర్త్డే రోజున తన వాయిస్తో రికార్డ్ చేసి ఈ టెడ్డీ బేర్ని నాకు ఇచ్చింది, ఇప్పుడు ఇది కూడా పనిచేయడం లేదు అని అలా అంజు పాప ఫీల్ అవుతూ ఉంటుంది. నువ్వేం బాధపడకు అంజు, అమ్మ ఎక్కడ లేదు, మన మనస్సుల్లోనే ఉంటుంది అని చెప్పి అమ్మ అంజుకి ధైర్యం చెబుతూ ఉంటుంది. ఇక వాళ్ళు అలా బాధపడడం బాగా వింటుంది. పిల్లలు, ఈ టెడ్డీ బేర్ పనిచేయట్లేదని మీరు బాధపడుతున్నారు కదా, ఒక్కసారి నేను ట్రై చేసి చూడను అంటూ ఆ టెడ్డీ బేర్ని రిపేర్ చేస్తుంది. నా బంగారు తల్లి అంజు పాపకు పుట్టినరోజు శుభాకాంక్షలు ఈ అమ్మ తరపు నుండి అని చెప్పి ఆరు వాయిస్ అందులో వస్తూ ఉంటుంది. ఇక అలా టెడ్డీ బేర్ని బాగి రిపేర్ చేయడంతో పిల్లలు చాలా థ్యాంక్స్ మిస్ అమ్మ అంటూ బాగిని ప్రేమగా హగ్ చేసుకుంటారు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. మరోవైపు అమర్ లాన్లోకి వచ్చి నిలబడి దేని గురించో సీరియస్గా ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే రాథోడ్ అమర్ దగ్గరికి వచ్చి, సార్ పిల్లలు మిస్ అమ్మ మేడం వాళ్ళ అమ్మ నాన్నల గురించి ఎంతగానో అడుగుతున్నారు కదా, మరి మీరు నిజం చెప్పి ఉండొచ్చు కదా అని చెప్పి అంటూ ఉంటే చెప్పి ఏం చేయమంటావు రాథోడ్, ఇప్పుడు నేను బాధపడినట్టుగానే వాళ్ళని కూడా బాధ పెట్టమంటావా, నేను నన్ను కన్న వాళ్ళకు అబద్ధం చెప్పడం నాకు కూడా ఇష్టం లేదు, కానీ చెప్పక తప్పలేదు. ఒకవేళ ఇప్పుడు నేను ఈ నిజం చెబితే మిస్ అమ్మ ఆరు సొంత చెల్లెలైనందుకు మొదట అందరూ కూడా సంతోషపడతారు, ఆ తర్వాత మిస్ అమ్మ పరిస్థితి చూసి అందరూ కూడా బాధపడతారు, అందుకే నేను ఈ విషయాన్ని ఎవరితో కూడా చెప్పలేదు అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. కనీసం పిల్లలకు పెద్దవాళ్ళకైనా పెద్దసారికైనా ఈ విషయం చెప్పొచ్చు కదా సార్ అని చెప్పి రాథోడ్ అంటూ ఉంటే పిల్లలకు ఇదంతా విని తట్టుకునే అంత మెచ్యూరిటీ ఇంకా రాలేదు రాథోడ్, వాళ్ళకు ఆ మెచ్యూరిటీ వచ్చినప్పుడు వాళ్ళ అమ్మ గురించి నాకు తెలిసిన పూర్తి నిజాన్ని నేనే చెబుతాను అని అమర్ అంటూ ఉంటాడు. నేను అబద్ధం చెప్పక తప్పలేదు రాథోడ్ అని చెప్పి ఇక అలా అమర్ ఎంతగానో బాధపడిపోతూ ఉంటే అమర్ బాధను చూసి రాథోడ్ కూడా బాధపడిపోతూ ఉంటాడు. మరోవైపు ఆరు ఏదో విషయం గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అప్పుడు గుప్తా ఏ విషయం గురించి ఆలోచిస్తున్నావని చెప్పి అంటూ ఉంటే ఆయనకు ఖచ్చితంగా ఏదో నిజం తెలుసు గుప్తా గారు, మా అమ్మ నాన్నల గురించి ఆయనకు ఏదో నిజం తెలిసింది, అది తెలిస్తే అందరూ బాధపడతారని ఆయన తన మనసులోనే ఆ నిజాన్ని దాచుకున్నారు, ఎలాగైనా సరే అదేంటో తెలుసుకోవాలి, ఆయనకు అబద్ధం చెప్పడం రాదు గుప్తా గారు, ఆయన కళ్ళల్లో తెలిసిపోతుంది అని చెప్పి ఆరు అంటూ ఉంటే ఆయన మొహంలో ఉన్న భావాన్ని కూడా ఈ బాలిక అర్థం చేసుకుంది. నిజంగా ఇంత గొప్ప జంటను ఎలా విడదీశావు దేవుడా అని చెప్పి గుప్తా అనుకుంటాడు. తర్వాత ఆరు, గుప్తా గారు ఒక పని చేయమంటారా, పౌర్ణమి రోజున బాగి శరీరంలోకి వెళ్ళి
జరిగిందంతా తెలుసుకోనా అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. నీ పాటికి నువ్వు పౌర్ణమి రోజున అందరి శరీరాల్లోకి ప్రవేశించు, నీ తరపున యమపురిలో శిక్షలు నేను అనుభవిస్తాను అని చెప్పి ఈ బాలిక అనుకుందంటే ఖచ్చితంగా సాధిస్తుంది. ఎలాగైనా సరే ఈ బాలికను దారి మళ్లించాలి అని చెప్పి గుప్తా అనుకుంటూ ఉంటాడు. అంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది. రాబోతున్న ఎపిసోడ్లో బాగి ఇంట్లో మంగళగౌరి వ్రతం చేస్తూ ఉండడంతో ఇక లాన్లో ఉన్న ఆరుని చెయ్యి పట్టుకొని ఇంట్లోకి తీసుకొని వెళ్తూ ఉంటుంది. మరి బాగి ఆరుని ఏ విధంగా తాకగలుగుతుందో మరి ఆ వివరాలు మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.